హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్కు రోహిత్ శర్మకు అయితే దూరం కానున్నాడు. రోహిత్ శర్మ దూరం అయితే మన టీమిండియాకు ఓడిఐ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు, అదేవిధంగా ఓడిఐ కెప్టెన్ రేస్లో ఎవరెవరు ఉన్నారు, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోని ఓడిఐ సిరీస్తో పాటు టీ20 సిరీస్ ఆడడానికి అయితే సిద్ధమవుతుంది. టీమిండియా ఇంగ్లాండ్తో అయితే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి అయితే సందిగ్ధం అవుతుంది. సిరీస్ కోసం అయితే బీసీసీఐ అయితే మరికొద్ది రోజులనైతే జట్టునైతే ప్రకటించబోతుంది. జనవరి 12న ప్రకటించబోతున్నట్టయితే క్లియర్ కట్ అయితే బీసీసీఐ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు ఓడిఐ సిరీస్కి వచ్చేసరికి రోహిత్ శర్మ మాత్రమైతే దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వర్క్ లోడ్ నేపథ్యంలో రోహిత్ శర్మకి అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే బీసీసీఐ అయితే ఆలోచిస్తుంది. ఒకవేళ ఇది నిజం అయితే మాత్రమైతే టీమిండియాకు నెక్స్ట్ ఓడిఐ కెప్టెన్ ఎవరు చేయబోతున్నారని అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కెప్టెన్ రేస్ వచ్చేసరికి 3 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. గతంలో వీళ్ళైతే కెప్టెన్ చేసే అనుభవం కూడా ఉంది. కాకపోతే ప్రజెంట్ వీళ్ళు 3 రేసులు అయితే ఎవరిని ఎంచుకోబోతున్నారని అయితే చూడాలి. ఇందులో మొదటిగా వచ్చేసరికి కేఎల్ రాహుల్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, అదేవిధంగా శుభ్మన్ గిల్, 3 ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. మెజార్టీగా చూసుకుంటే హార్దిక్ పాండ్యాకు శుభ్మన్ గిల్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు అయితే గతంలో టీమిండియాకు కెప్టెన్ చేసిన అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ 2022 తర్వాత టీ20లో కెప్టెన్గా వరుసగా హార్దిక్ పాండ్యా టీమిండియాకి అయితే కెప్టెన్గా చేయడం జరిగింది. రీసెంట్ టైంలో హార్దిక్ పాండ్యాకు గాయం అవడంతో టీ20 జట్టులో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్గా చేయడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ కూడా టీ20 కెప్టెన్గా అయితే చేయడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి ఓడిఐ కెప్టెన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అతనితో పాటు శుభ్మన్ గిల్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రీసెంట్గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు కెప్టెన్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఓడిఐ సిరీస్కి అయితే వైస్ కెప్టెన్గా కూడా చేయడం జరిగింది శుభ్మన్ గిల్ మాత్రం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుంటే శుభ్మన్ గిల్ ఓడిఐ కెప్టెన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. అదేవిధంగా కెప్టెన్ చేసిన అనుభవం కూడా శుభ్మన్ గిల్కి అయితే ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన బీసీసీఐ అయితే శుభ్మన్ గిల్ కూడా చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా రీసెంట్ టైంలో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ కెప్టెన్ చేసే అనుభవం అటు ఓడిఐలో కానీ అదేవిధంగా టీ20లో కానీ మంచి అనుభవం కూడా ఉంది. కాకపోతే ప్రజెంట్ సినారియో చూసుకుంటే హార్దిక్ పాండ్యాకు లేదా శుభ్మన్ గిల్ మధ్య ఎక్కువ పోటీ ఉంది. కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ దృష్టిలో చూసుకుంటే కెప్టెన్ చేసే అవకాశం చాలా తక్కువగానే అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ఇంకొక ప్లేయర్ అయితే ఉండడం జరిగింది. రిషబ్ పంత్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఎంత మేరకు రిషబ్ పంత్ చేస్తారని అయితే లేదు. ప్రజెంట్ వరకు అయితే రిషబ్ పంత్ టీమిండియా తరఫున ఎప్పుడు కెప్టెన్స్ మాత్రమే అయితే చేయలేదు, టీ20లో కానీ ఓడిఐలో కానీ టెస్ట్లో కానీ. కాకపోతే రిషబ్ పంత్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్లో రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్ మంచిగా కెప్టెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. కెప్టెన్లో ఢిల్లీ క్యాపిటల్ మంచి పొజిషన్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నిటిని చూసుకుంటే రిషబ్ పంత్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో బీసీసీఐ మాత్రమే ఎవరిని కెప్టెన్ చేయబోతున్నారని అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది ప్రజెంట్ మాత్రమైతే. అయితే ఇంగ్లాండ్తో జరిగే ఓడిఐ సిరీస్కు రోహిత్ శర్మ రెస్ట్ ఇస్తేనే కెప్టెన్ రేస్లో వీళ్ళు ప్లేయర్స్ అయితే వస్తారు. ఒకవేళ రెస్ట్ ఇవ్వకపోతే మాత్రమైతే యథావిధిగా రోహిత్ శర్మ అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సినారియో ప్రకారం అయితే రోహిత్ శర్మ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్కు రోహిత్ శర్మ రెస్ట్ ఇవ్వాలని అయితే నేషనల్ మీడియాలో అయితే చెప్తున్నాయి. మరి ఇంతవరకు నిజం అవుతుందని అయితే ఇప్పటి వరకు అటు బీసీసీఐ నుంచి కానీ టీమిండియా మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ రావాలంటే జనవరి 12న మన జట్టును అయితే ప్రకటించబోతే అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది మరి రోహిత్ శర్మ ఉంటాడా లేదా అని అయితే. ఒకవేళ రోహిత్ శర్మ దూరం అయితే మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేసే అవకాశం అయితే 99% అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ సినారియో ప్రకారం అయితే. మరి చూద్దాం, దీని గురించి పూర్తి డీటెయిల్స్ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సినప్పుడు అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది మరి టీమిండియాకు ఓడిఐ జట్టు కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అనేది. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కైనా ఓడిఐ సిరీస్కైనా మరి టీమిండియా జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అయితే ఏమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.